హిందువులకు ఎంతో పవిత్రమైన జంతువు ఆవు. గోమాతగా పూజించుకునే ఆవుల్ని పెంచేందుకు ప్రత్యేకంగా గోశాలలు చాలానే ఉన్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అపార్ట్మెంట్లలో సైతం పెంచుకోవడానికి అనువుగా మినియేచర్ ఆవులు పుట్టుకొస్తున్నాయి. ఆవులను మాంసం కోసం కబేలాకు తరలించకుండా ఉండేందుకు చిన్న చిన్న ఆవులను పెంచడం తప్పనిసరి అవుతుంది. ఇలా కాకినాడ జిల్లాకు చెందిన ఓ నాడీపతి డాక్టర్ పొట్టి ఆవుల కోసం ఏకంగా గోశాల నిర్వహిస్తున్నారు. మినియేచర్ ఆవుల పెంపకంపై మా కాకినాడ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్. చిన్న చిన్న ఆవులు చెంగు చెంగుమని ఎగురుతుంటే చూడడానికి ఎంతో ముద్దొస్తాయి. అలాంటివి ఒకే చోట వందల కొద్ది ఆవులు కనిపిస్తే అది చెప్పడానికి మాటల్లో సరిపోదు. ఇప్పుడు మనం నాడీపతి గోశాలలో ఉన్నాం. ప్రముఖ వైద్యులు నాడీపతి వైద్యులు కృష్ణరాజు అయితే ఈ గోశాలను అయితే ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆవులను పెంచుతున్నారు. సుమారు 1000 వరకు ఈ చిన్న చిన్న ఆవులు అయితే ఉన్నాయి. మినియేచర్ ఆవులుగా పిలబడే ఈ ఆవులు మనం గోశాలలో అయితే మనం ఉన్నాం. ఈ ఆవులు బ్రీడ్ ఉత్పత్తి చేయడం, అసలు ఈ బ్రీడ్ని డెవలప్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు నాడీపతి వైద్యులుగా ఎంతో బిజీ షెడ్యూల్లో కొనసాగుతున్నారు. అయినప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో ఈ మినియేచర్ ఆవులు, చిన్న చిన్న ఆవులు అయితే ఈ గోశాలను అయితే ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రీడు అసలు దీని ముఖ్య ఉద్దేశం అంటే ఎందుకు ఈ బ్రీడ్ని మీరు ఇంత ఆప్యాయతతో, ఇంత వీటితో అనుబంధంతో మీరు వీటిని పెంచడానికి కారణం ఏంటి? నా పేరు డాక్టర్ కృష్ణరాజు, నాడీపతి. ఇది ఇప్పుడు చేసింది కదండి, 16 సంవత్సరాలు పైనే పడింది. 16 సంవత్సరాల నుంచి 5 అడుగుల నుంచి ఆవుని దపదపాలుగా 1 ఫీట్ వరకు తీసుకొచ్చాను. మినియేచర్ అనేది పేరు పెట్టింది నేనేనండి. ఆవులు మనుషులకు ఎంతో మచ్చికైన జంతువులు. భారతీయ సంస్కృతిలో వీటికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం అఖండ భారతదేశంలో 302 రకాల ఆవు జాతులుండేవని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అవి 32కు పరిమితమయ్యాయి. పొట్టి జాతి ఆవుల విషయానికొస్తే కర్ణాటకలోని మాల్నాడ్ గిడ్డ, కేరళలోని వేచూరు, ఆంధ్రప్రదేశ్లోని మన్యం, బెంగాల్లోని బోని, నేపాల్లోని మినీ మౌస్ జాతులు ఉన్నాయి. మన్యం ఒంగోలు బ్రీడ్స్ నుంచి అభివృద్ధి చేసినవే పుంగనూరు ఆవులు. ఇవి 3 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. పుంగనూరుతో సహా కనుమరుగైపోతున్న పొట్టి జాతి ఆవులను సంరక్షించాలన్న తపనతో కోనసీమకు చెందిన పెనుమత్స కృష్ణరాజు సాగించిన పరిశోధనల ఫలితంగా అతి చిన్న మైక్రో మినియేచర్ ఆవులు పురుడు పోసుకున్నాయి. మినియేచర్ అంటే 2.5 లోపు హైట్, తర్వాత దాని నుంచి ఇంకా చిన్న సైజు మైక్రో అని, ఇదిగోండి 2 అడుగుల లోపు, ఇంకా దానికంటే చిన్నది నానో నాడీపతి అనేది అడుగు లోపు. ఇలా తయారు చేయడానికి అంటే మ్యూటేషన్ మార్చడానికి, ఆవు యొక్క మ్యూటేషన్ మన అవసరాలు తగ్గట్టుగా, అంటే ఒక ఎకరం నేలలో ఉండే పంటని మన డాబా మీద పండించుకుంటున్నాం. ఒక పెద్ద చేపల చెరువులో ఉండే చేపలని మనం ఎక్కడంటే అక్వేరియంలో పండిస్తున్నాం. ఒక పెద్ద చెట్లు ఉండే అన్ని కుండీ చెట్లు చేసి బోన్సాయి అంటున్నాం. పెద్ద కుక్కలను చిన్న కుక్కను చేసి పాకెట్ డాగ్ అంటున్నారు. అదే విధంగా మన ఆవు మనతో పాటు రావాలంటే పూర్వకాలం అయితే పెద్ద ఇల్లు ఉండేవి, ఇప్పుడేమో పల్లెలు కూడా పట్టణాలు అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెద్ద ఆవులు మనకి స్తోమత లేక ఎవరు పోషించే స్తోమతని కోల్పోతున్నారండి. అందుకని ఇవన్నీ వ్యర్థాలకి అదే కోతకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రోజుకి 7 లక్షల ఆవులు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ ఆవును రక్షించాలంటే ఏం చేయాలి? ఆవును చిన్న సైజ్ చేయాలి, మన అవసరాలు తగ్గట్టుగా ఉండాలని చెప్పి రకరకాల పేర్లతో సుమారుగా నాకు 18 సంవత్సరాలు పట్టిందండి. ఎన్నో ఆవుల మీద పుట్టించి ఇప్పుడు 1 ఫీట్ వరకు తీసుకొచ్చి దీనికి మినియేచర్ అని పేరు పెట్టడం జరిగింది, మైక్రో అని పేరు పెట్టడం జరిగింది, నానో నాడీపతి అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర సుమారుగా మీకు 1600 పైన ఆవులు ఉన్నాయండి. దేశంలో అతి పెద్ద విఐపిగా రిలయన్స్ అంబానీ, నరేంద్ర మోడీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి, ఇంకా అనేక మంది సీఎంలు కూడా మన దగ్గర నుంచే పట్టుకుని వెళ్తున్నారు. యాక్చువల్గా పొంగనూరు అనేది ఆంధ్రప్రదేశ్ బ్రీడ్ అండి. అది మీకు 3 అడుగులు దాటి 5 అడుగుల వరకు ఉంటుంది. దాన్ని నేను సైజ్ తగ్గించానండి మన అవసరాలు తగ్గట్టుగా, సహజసిద్ధంగా, దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మెడిసిన్ లేకుండా, దానికి ఎలాంటి ఇంజురీ లేకుండా సైజ్ తగ్గించడం అనేది జరిగింది. మట్టి నేలతో పాటు గచ్చు, టైల్స్ ఉండే ఇల్లు, అపార్ట్మెంట్లలో సైతం పెంచుకునేలా ఈ మినియేచర్ ఆవుల్ని అభివృద్ధి చేశారు. అడుగు నుంచి 2.5 అడుగుల ఎత్తు, 40 నుంచి 70 కిలోల బరువుతో
రోజుకు లీటర్ నుంచి 2.5 లీటర్ల పాలిచ్చేలా వీటిని అభివృద్ధి చేశారు. వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పశుగ్రాసంతో పాటు ఎలాంటి ఆహారానైనా జీర్ణం చేసుకునే శక్తి కలిగి ఉంటాయి. ఎవరికైనా సులువుగా మచ్చుకవుతాయి. ఇప్పటికీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 100 మందికి పైగా వీటిని అందించారు. మైక్రో మినియేచర్తో పాటు వివిధ జాతులను కలిపి అభివృద్ధి చేసిన పొట్టి జాతి ఆవులు నాదీపతి గోశాలలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసేందుకు గోప్రేమికులు భారీగా తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంతో చిన్న చిన్న ఆవులు, అడుగు కంటే చిన్న చిన్న దూడలు అయితే కనిపిస్తున్నాయి. అసలు వీటికి ఇన్ని అధిక మొత్తంలో ఉన్న ఆవుల్ని వీటికి పోషణకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు వీటికి ఏమేమి ఆహారంగా ఇస్తారు? ఇది మన ఆవుకి మామూలు ఆవుకి ఏవైతే పెడతామో దీనికి కూడా సేమ్, ఏమి తేడా ఉండదండి. మామూలుగా ఒక పెద్ద ఆవు తినేది ఇది 20 ఆవులు 25 ఆవుల వరకు మెయింటైన్ అవుతాయి. మాకైతే సుమారుగా నెలకి ఒక 50-60 లక్షల వరకు ఖర్చు అవుతుందండి. మొత్తం ఈ 1600 పైన ఉన్న ఆవులన్నీ. సార్, ఇప్పుడు వీటి లైఫ్ స్పాన్, జీవితకాలం ఎలా ఉంటుంది? అసలు వీటి ధర అంటే మీరు ఒకవేళ ఎవరికైనా, అంటే ఇప్పటి వరకు మీరు ఎవరికి అమ్మలేదని చెప్తున్నారు, అడిగితే ఇస్తానని చెప్తున్నారు, అసలు వీటి ధర ఎలా ఉంటుంది? వీటి జీవితకాలం ఎంత? ధర అంటే సార్ ఇక్కడ మనకు ఖర్చు అయ్యిన దాన్ని బట్టే మనకి ధర ఉంటుంది వెల. అలాగని ఎక్కువ జారీ చెప్పేస్తే కొనే వాళ్ళు అందరూ కొనరు కదా. అంటే దీనికి ఎంత అయితే వాల్యూ ఉందో అంతా కొంటారు. మామూలు ఆవుకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మామూలు ఆవు 12 సంవత్సరాలు బతికితే దీని లైఫ్ 20 సంవత్సరాలు ఉంటుందండి. మామూలు ఆవు పాలలో పోషక విలువలు మీకు 3% నుంచి 5% వరకు ఉంటాయి పొంగునూరు. దీంట్లో అయితే 10% దాటి ఉంటాయి. అంటే 10-12 వరకు కూడా ఉన్నాయండి. మీకు హైట్ తగ్గి కొలిది గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువలో ఎత్తులో ఉంటుంది కాబట్టి దీని లాంగ్విటీ, దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. 20 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకా ఫ్రెండ్లీగా ఉంటాయి. మామూలు అయితే బయట ఉంటుంది. ఇది ఇంట్లో మనతో పాటు మన ఏసీలోనే, మన టైల్స్ మీద, మన అపార్ట్మెంట్లో కూడా మన చలామణి అయ్యే విధంగా దీన్ని మ్యూటేషన్ చేయడం అనేది జరిగింది. సార్, ఇప్పుడు మీరు ఇంకో విషయం చెప్తున్నారు, కుక్కల్ని ఎలాగైతే అపార్ట్మెంట్లో మనం పెంచుకుంటామో ఈ ఆవులను కూడా అపార్ట్మెంట్లో పెంచుకోవడానికి అనువుగా తయారు చేశానండి. ఈ అపార్ట్మెంట్లో ఎవరైనా వీటిని కొని తీసుకెళ్ళడం జరిగిందా? కాకినాడలో కానీ జిల్లాలో ఎవరైనా ఈ అపార్ట్మెంట్లో పెంచడం జరుగుతుందా? ఇది రాయల్ ఫ్యామిలీ కవ్వండి. ఇప్పుడు ఒక అత్యంత ధనికులు మాత్రమే దీన్ని తీసుకోగలుగుతున్నారు. ఇది అపార్ట్మెంట్లో చాలామంది పెంచుకుంటున్నారు. దీన్ని మ్యూటేషన్ మార్చానండి నేను. మన బాడీలో కానీ, ఆవు బాడీలో కానీ జుట్టు, ఎముక, పళ్ళు, బోను అనేది మనం చేసే పనులను బట్టి మ్యూటేషన్ జరుగుద్ది. అలాగే దీన్ని ఇండోర్లో తీసుకురావడం జరిగింది. ఇండోర్లో అంటే ఓన్లీ టైల్స్ మీద పెంచి టైల్స్ మీద పుట్టించడం వల్ల వీటి టైల్స్ మీద జారే విధంగా ఉండకుండా అలవాటు అయ్యే విధంగా అడ్జస్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా దీన్ని ఓన్లీ అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి నార్త్ ఇండియాలో చాలామంది మన ఆవులు తీసుకుని వెళ్ళి పెంచుకుంటున్నారు. నాడీపతి వైద్య విధానంలో పీహెచ్డీ చేసిన కృష్ణంరాజు అంతరించిపోతున్న పొట్టి జాతి ఆవుల పునరుత్పత్తిపై 14 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత పొట్టి జాతి ఆవులను సృష్టించాలన్న సంకల్పంతో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి వద్ద 5 ఎకరాల విస్తీర్ణంలో నాడీపతి గోశాలను స్థాపించారు. మొదటగా పుంగనూరు, బోనీ జాతి ఆవులను క్రాసింగ్ చేసి 3 అడుగుల పొడవు గల పొట్టి ఆవులను అభివృద్ధి చేశారు. వాటిని దేశంలో ఇతర పొట్టి జాతి బ్రీడ్లతో కృత్రిమ గర్భాధారణ పద్ధతిలో మరిన్ని పొట్టి జాతి ఆవులను అభివృద్ధి చేశారు. చివరగా పుంగనూరుతో బోని, మాల్నాడు గిడ్డి, మినీ మౌస్, వేచూరు ఆవులతో క్రాసింగ్ జరిపి మైక్రో మినియేచర్ ఆవులను సృష్టించారు. మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారిని కలిశానని చెప్తున్నారు. ఆయనకి ఎన్ని ఆవులు అయితే ఇచ్చారు? ఆయన ఏమన్నారు? ఇచ్చి అప్పుడే 1.5 year పైన అయిందండి. 6 ఆవులు ఒక ఎద్దుని ఇవ్వడం జరిగింది. నా దగ్గర ఉన్న 6వ జనరేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన రోజు కూడా దీంతో ఆయనకున్న స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా, ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఆయన కూడా మన ఆవు పాలు తాగుతారు. ఆ ఫ్యామిలీ అంతా మనం ఇచ్చిన ఆవు పాలు తాగుతారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, వీళ్ళంతా మన ఆవులతో బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా స్నేహపూరితంగా ఉంటాయి. గోవు అనేది సనాతన ధర్మంలో మనం ఒక పూజించే ఒక యానిమల్. నరేంద్ర మోడీ గారు అయితే ఒక కొత్త నినాదాన్ని అయితే తీసుకురావడం జరిగింది, కౌ హగ్. ఈ కౌ హగ్ అసలు ఏంటి? దాన్ని విశేషాలు ఏంటి? ఆలింగనం అనేది క్రియేట్ చేసింది, దానికి పేరు పెట్టింది కౌ హగ్ అనేది నేనే. యాక్చువల్గా ఆ ఆవుని 10 నిమిషాల పాటు మనం హగ్ చేసుకుంటాం వల్ల ఆవు విడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల మన బ్రెయిన్ 7.8 మెగాహెర్ట్జ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి వెళ్తుందండి. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో మనకి క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. యువత అనేది సన్మార్గంలో ప్రయాణిస్తారు. అందుకే మన ప్రాచీన సనాతన సంప్రదాయంలో మనకి ఆవుని మనం పూజించే జంతువు కింద మనం చూస్తాం. దీన్ని హగ్ చేయటం వల్ల మనకి 7.8 మెగాహెర్ట్జ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వెళ్తుందండి. ఎప్పుడైతే 7.8 మెగాహెర్ట్జ్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వెళ్ళిందో మనకి క్రియేటివ్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు సహజంగా అది వెళ్ళాలంటే, ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన హిమాలయాలు, ఫారెస్ట్ మధ్యలోనే వెళ్ళి డీప్ మెడిటేషన్ చేస్తేనే కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళాం. అలాంటిది ఒక ఆవు మన 10 minutes దాంతో స్పెండ్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుంది అనే ఉద్దేశంతో దీన్ని కౌ హగ్ అనేది పెట్టాం. దీన్నే నరేంద్ర మోడీ గారు ప్రేమికుల రోజు వద్దు కౌ హగ్ ముద్దు అనేది కూడా దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కవ్వకి వెల్నెస్ సెంటర్స్ జరుగుతున్నాయంటే అది నేను పెట్టిన పేరేనండి. ఇప్పుడు అంతా కూడా విదేశీయులంతా దీన్ని బాగా గుర్తించారు, గోమాతను గుర్తించారు. కానీ మన భారతీయులు మాత్రం ఇంకా అవేర్నెస్ రాలేదు ఆవు మీద. ఎందుకంటే అవేర్నెస్ రాలేదు కాబట్టి మన రోడ్ల మీద ఆవులు ప్లాస్టిక్ తింటున్నాయి, రోజుకి 7 లక్షల ఆవులు కథకు గురవుతున్నాయని నేను అర్థం చేసుకుంటున్నాను. మన జాతిని ఒరిజినల్ 10-20 సంవత్సరాల క్రితం చూస్తే మన భారతదేశంలో మించిన గో సంపద ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనే లేవండి. చక్కగా ఆంబోతులు ఉండేవి, సహజంగా మేట్ అయ్యి మంచి అవుట్పుట్ వచ్చేది. అలాంటిది మనకు విదేశీయులు బ్యాన్ చేసి తయారు చేసుకున్న ఆవుని జెర్సీ హెచ్ఎఫ్ని మన భారతదేశంలో తెచ్చి దాని శమలను ఇప్పుడు కూడా ప్రతి రైతుకు చేయటం వల్ల క్రాస్ బ్రీడ్ పుట్టిస్తున్నారు. ఈ క్రాస్ బ్రీడ్ కాబట్టి కోతకు పంపుతున్నారు. దీనివల్ల గోవు ఇప్పుడు అదే ఒరిజినల్ బ్రీడ్ పడితే ఎవరు కోతకు పంపించరు కదండి. క్రాస్ బ్రీడ్ పుట్టడానికి కారణం ఎవరు? మనమే క్రాస్ బ్రీడ్ పుట్టించి మనమే వాటిని వదకి ఒక మాంసం ముద్దగా మనం తయారు చేసాం. విదేశీయులేమో మనం బ్రీడ్లు తీసుకుని వాళ్ళు మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు, మనం ఇట్లా చేస్తున్నాం. అంటే ఇది అవగాహన లేక ఎవరికి కూడా. దీన్ని ఆవును రక్షించాలంటే మనం వ్యాన్లు ఆపుతాం, మళ్ళీ తెస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి. అసలు ఆవుకి ఆ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆవును చిన్న సైజ్ చేసి దీన్ని ఒక రాయల్టీ ఇచ్చా, ఒక కాస్ట్లీ ఇంట్లోకి మనం వచ్చే విధంగా. ఇప్పుడు ఆవుని ఎవరు కూడా దీన్ని ఇది 10, 20, 30 కేజీలు ఉంటుంది, దీన్ని ఎవరు కోతకి వెళ్తారు కదా. ఇంకోటి ఏంటంటే దీన్ని కాస్ట్లీ ఇది. యాక్చువల్గా ప్రపంచ దేశాల్లో బీఫ్ 1100 వరకు రేటు ఉందని మన ఇండియా నుంచి ప్రపంచ దేశాలకు ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే దేశం భారతదేశం అయ్యింది. ఆవుని పూజించే దేశం కూడా భారతదేశమే. అలాంటిది ఆవును రక్షించాలంటే ఈ ఆవును చిన్న సైజ్ చేయాలని అనిపించింది. నేను చిన్న సైజ్ చేశా సహజసిద్ధంగా. ఒకప్పుడు ఇంద్రుడికి కష్టకాలం వస్తుందండి. ఇంద్రుడిని రక్షించడం కోసం దేవతలందరూ కూడా ఇంద్రుడిని చిన్న సైజ్ చేసి, అంటే మీనేచర్ చేసి దాస్తారు. అప్పుడు ఇంద్రుడు రక్షణ కోసం అలా చేశారు. ఇప్పుడు ఆవును రక్షించాలంటే ఆవును చిన్న సైజ్ చేశా. ఇది మనందరి ఇంట్లోనే వస్తుంది. ఒక ఎకరం నేలలో పండే పంటలను చిన్న డాబా మీద పండించట్లే, పెద్ద చెట్ల నుంచి మన కుండీల చెట్లు కాపు కాయించట్లే, పెద్ద కుక్కనేమో చిన్న కుక్కని చేసి పోగొట్టాక అనలేదా. ఏదైనా మన అవసరాలు తగ్గట్టు ఎలా చేసుకున్నా ఆవును కూడా సహజసిద్ధంగా చేసాం అంతే. దీనికి అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు, అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మన భారతదేశంలో గురువులు, అలాగే స్వామీజీలు, పొలిటీషియన్స్, సీఎంలు అయితే, ఇంకా రాజకీయవేత్తలు అయితే, మంచి కలెక్టర్లు అయితే, ఐఏఎస్లు అయితే, ఐపీఎస్లు అయితే మన ఆవును తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు శుభ్రంగా. ఎప్పుడైతే ఆవు ఇంట్లోకి వచ్చిందో మన సనాతన సంప్రదాయ పద్ధతి మళ్ళీ మనకు మొదలైనట్టుగా. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి వద్ద కూడా తాను ఇచ్చిన మీనియేచర్ ఆవులున్నాయని కృష్ణంరాజు గర్వంగా చెబుతున్నారు. మీనియేచర్ ఆవులు తక్కువ బరువు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని మాంసం కోసం కబీలాలకు తరలించడానికి పనికిరావని చెప్తున్నారు. రానున్న కాలంలో ప్రతి ఇంట్లోనూ, అపార్ట్మెంట్లోనూ వీటిని పెంచుకునేలా అభివృద్ధి చేస్తానని కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నాడీపతి గోశాలలో ఎన్ని ఆవులు ఇక్కడ మీతో సంరక్షింపబడుతున్నాయి? వాటికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది? అసలు ఎంతమంది పనిచేస్తున్నారు వీటి రక్షణ కోసం? ఇక్కడ మా గోశాలలో 52 మంది స్టాఫ్ అండి, 1600 ఆవులండి, 4 డాక్టర్లు, ఇంకా తిండి ఇవన్నీ కలిపి ఓవరాల్గా మాకు 30 లక్షలు దాటే ఉంటాయి, 50 లక్షల మధ్యలో ఉంటాయి. ఖర్చు అనేది ఎప్పుడు మేము ఇప్పుడే కదండి 15-16 సంవత్సరాల నుంచి ఆవుకి ఖర్చు గురించి నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఏంటంటే నేను రుచిరీత్యా వైద్యుని కాబట్టి నేను ఏదో బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, అట్లా జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు కానీ, రాఖీ వేడుకలు కానీ ఎంతో ఉత్సాహంగా, ఎంతో సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. వీటన్నిటికీ ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అంటే మీరు ఈ మినియేచర్ ఆవుల్ని సృష్టించడం కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఇంకా ఆదరణ పొందిందా రైతుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ? అంటే మీరు ఇక్కడ కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు, అది ఎలా, ఎన్నాళ్ళలో ఇది ఇంటింటికి ఒక ఆవు అలా ఎలా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నా కాన్సెప్ట్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ అంటే అండి, ఇప్పుడు మనకు అయ్యి ఖర్చు దాన్ని బట్టి పుట్టించడానికి, ఇది పుట్టించడానికి ఇంత కష్టపడితే వచ్చిందండి. మీ అందరికీ సండేలుని హాలిడేస్ ఉంటాయి, నాకు సండే అనేది తెలియదు, హాలిడేస్ అనేది తెలియదు. నిద్ర కూడా 1 గంట 2 గంటలు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాం. అంటే అన్ని పనులు చేసుకుంటూ దీని మీద కానీ అంత కాన్సన్ట్రేషన్, అంత ఎఫెక్ట్ పెడితేనే కానీ తయారైందండి. అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి, అంటే గోవు కోసం డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పకూడదు. అయితే నా భవిష్యత్తు కాన్సెప్ట్ ఏంటంటే సామాన్యుడు కూడా ఇది అందాలంటే 10,000కే ఆడ మగ ఇవ్వాలి. వాడు అపార్ట్మెంట్లో 10వ అంతస్తు అయినా మన ఆవును పెంచుకోవాలి, పూటకి లీటర్ అన్న పాలు తీసుకుని ఆడు హెల్దీగా బతకాలి. మళ్ళీ సనాతన సంప్రదాయంలో ఆవు ఇంట్లోకి రావాలి. పూర్వకాలంలో ఆవు అంటే చంద్రుడు అంటే స్త్రీ, గడప లోపల ఉండాలి. కుక్క అంటే కుజుడు అంటే సెక్యూరిటీ గార్డు, గడప బయట ఉండాలి. అలాంటి సనాతన ధర్మం కాస్త కుక్కను ఏం చేసాం, నక్కకి పిల్లికి సంపర్కం చేసి చిన్న సైజ్ చేసి ఇంట్లోకి తెచ్చేసాం. ఆవునేమో పెద్దగా ఉండిపోయింది, ఆవును బయటికి పంపించేసాం. మళ్ళీ ఆవును ఇంట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి, కుక్క పిల్లతో పాటు ఆవును కూడా చిన్న సైజ్ చేసి కుక్క పిల్ల మాదిరిగానే ఆవును కూడా ఇంట్లో పెంచాలనే కాన్సెప్ట్తో మనం ఆవును చిన్న సైజ్ చేయడం జరిగింది. మీ ఆవులు, ఈ మినియేచర్ ఆవులు దేశంలో ఏ రాష్ట్రాల్లో ఇప్పటికీ రైతులు పట్టుకెళ్ళడం జరిగింది? మీరు ఆల్రెడీ ప్రధానమంత్రి గారికి, అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది అందించడం జరిగింది. ఇంకా ఏ విఐపీల దగ్గర అయితే మీ ఆవులు ఉన్నాయి?
మీరు ఏ రాష్ట్రాలు కదండి, ఏ రాష్ట్రాలు పట్టుకెళ్ళలేదని అనాలి. అన్ని రాష్ట్రాల వాళ్ళు పట్టుకెళ్ళారు, అందరు పొలిటీషియన్స్ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళని వాళ్ళు అంటూ ఏ రాష్ట్రం లేదు, ఏ జిల్లా లేదు. ఈ ఆవులు అంటే ఇటువంటి చిన్న ఆవుల్ని మన దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ ఉండడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇంకా ప్రజలు దీన్ని రిసీవ్ చేసుకుని ఒక పెంపుడు జంతువుగా ఒక కుక్కని పిల్లిని ఎలా పెంచుకుంటున్నాం ఎంత ఆప్యాయతగా, అలా పెంచుకోవడానికి ఎన్నాళ్ళు ఇంకా పడుతుందంట? మనకి గవర్నమెంట్ ఏదన్నా పనికిరాని బోల్ స్కీమ్స్కి ఇస్తుంది, వాళ్ళకి వీళ్ళకి వేల కోట్లు ఖర్చు పెడుతుంది. అలాంటిది నాకు ఏదన్నా ఒక సపోర్ట్, ఒక స్కీమ్ లాగా ఒక 100 CR అంటూ ఇస్తే పర్ ఇయర్ 1,00,000 ఆవులను ప్రొడ్యూస్ చేయాలి. సంవత్సరానికి 1,00,000 ఆవులను పుట్టించడం, నేను ఒక 4 లక్షల ఆవులను మెయింటైన్ చేయటం, సామాన్యుడు కూడా 10,000కి ఆడ మగ ఇవ్వాలని నా కాన్సెప్ట్. లాస్ట్ అది డెడ్ ఎండ్. అప్పుడు మన భారతీయులు ప్రతి కుటుంబంలోనే ఆవు వస్తుంది. ఆవు ఎప్పుడైతే వచ్చిందో మనకి యువత అంతా కూడా సన్మార్గంలో ప్రయాణిస్తారు, ప్రజలందరూ కూడా హెల్దీగా ఉంటారు. తల్లిలాగే ఆవు గోమాత కూడా అని ఎందుకన్నారంటే, తల్లి ఎంత మేలు చేస్తుందో తల్లి కంటే ఎక్కువ మేలు చేస్తుంది కాబట్టి గోమాత కింద మనం చెప్తూ ఉంటారండి. అలాంటి సనాతన సంప్రదాయం మళ్ళీ మనకి రావాలి అంటే, భారతీయ కల్చర్ రావాలంటే ఆవు మనతో పాటు ఇంట్లోకి రావాలి. ఇంట్లోకి రావాలంటే ఇల్లు పెద్దగా కట్టుకోలేము, స్పేస్ చిన్నదైపోయింది. అలాంటి ఈ చిన్న ఆవులని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. అది నా కాన్సెప్ట్. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో కూడా ఈ క్షీరాభిషేకం, స్వామివారికి క్షీరాభిషేకం వీటి పాలతోనే చేస్తారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ పాల ఉత్పత్తికి కానీ ఈ ఆవులు అధికంగా వాటి జనరేషన్ డెవలప్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు మీరు? అంటే ఇక్కడ నేను మన దేశీ బ్రీడ్ ఒంగోలు నుంచి చేశా. ఒంగోలుకే తక్కువ పాలు ఉంటాయి, 2-2.5. అందుకే ఇవి కూడా 1 లీటరు, 1.5 అలా ఉంటాయి. అదే మనం గుజరాతీ బ్రీడ్ కానీ, గిరి కానీ, సాహివాల్ని తీసుకుని దాని నుంచి సైజ్ తగ్గిస్తే అది 10 లీటర్లు ఇస్తే కనీసం ఇది కూడా 8-5 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు నేను ఆ బ్రీడ్ చేయాలంటే మరి నాకు కొత్తగా మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, ఆవులన్నీ తెప్పించాలి, అదంతా పెద్ద ల్యాండ్ కావాలి. ఇదంతా గవర్నమెంట్ దీని మీద పాలు చాలామంది అడిగారు నన్ను, దీంట్లోనే మిల్క్ బ్రీడ్ పెంచండి అని. ఇది చూడండి, నేను గిరి నుంచి చేసాను మిల్క్ బ్రీడ్. ఇలా చేయించండి, ఇది కూడా మంచిగా పాలు దిగుబడి ఉంటుంది. చేయాలంటే గవర్నమెంట్ డెఫినెట్గా చేయమంటే చేస్తా. ఇది చిన్నవి కూడా 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చేలా కూడా చేయొచ్చు. తనకు పూర్తిగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ చేస్తే కనుక ఈ బ్రీడ్ని మరింత అధిక శాతంలో మరింత అత్యధికంగా ఈ ఆవులను ఉత్పత్తి చేయడానికి, ఆవులు తయారవడానికి కృషి చేస్తానని చెప్తున్నారు. ఈ ఆవుల్ని నెలకు ఈ ఆవులు పోషణకి 40-50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఒక ఆడ మగ ఒక ఆవును కేవలం 10,000కే ఇవ్వాలనే సంకల్పంతోనే ఈ బ్రీడ్ని డెవలప్ చేస్తానని చెప్తున్నారు.